కివి కాక్టైల్. సెకండ్ వచ్చేసి కాక్టైల్ అన్నమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే పల్లవి, సో చక్కగా కివి, అలాగే లెమన్స్ అండ్ బ్రౌన్ షుగర్ కదా? ఎస్, అవును. అండ్ ఆల్సో స్పార్కిల్డ్ వాటర్. అవును. ఓకే, సో సమ్మర్ అంటేనే మనకి ఇలాంటి ఫ్రూట్ పంచెస్, ఫ్రూట్ జ్యూసెస్, ఇలాంటి రకరకాల కాక్టైల్స్ అవి కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ వీటితో ఎటువంటి స్పెషల్? సో ఇది మనము కాక్టైల్ ఏదైతే అనుకున్నామో, నార్మల్గా బయట అయితే కొంచెం మనకు ప్రిజర్వేటివ్స్ కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే, అంటే సమ్మర్ అంటే ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్స్ చాలా జరుగుతాయి, బికాజ్ అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి కొంచెం కాక్టైల్స్ మనం హోమ్ మేడ్లో చేసుకుంటాం. ఓకే, సో ముందుగా ఒక మిక్సీ జార్. ఓకే, ఇందులో మనము కట్ చేసుకున్న కివి ముక్కలు, అలాగే కొంచెం పుదీనా కూడా. ఓకే, సో పుదీనా మనకు చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి లైట్గానే యాడ్ చేసుకుంటున్నాము. అందులో కాక్టైల్స్ అంటే ఫస్ట్ మనకి పుదీనా బాగా గుర్తుకొస్తుంది. ఎస్, అవును. అలాగే ఇంకొక స్పూన్. ఓకే, ఇందులో లైట్గా బ్రౌన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. సరిపోతుంది. సో ఇది చక్కగా మిక్సీ పట్టేసుకో. ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులోనే మనం ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఒక లెమన్ స్క్వీజ్. ఓకే, సో నేను కంప్లీట్గా ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేస్తున్నాను. ఇందులోనే స్పార్కిల్డ్ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకుందాం మెల్లిమెల్లిగా. ఓకే, సో మనం ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో లేదంటే సైడ్కైనా సరే అలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అవ్వాలి. ఓకే పల్లవి, సో అయిపోయినట్టే ఆల్మోస్ట్. యా, అయిపోయినట్టే. సో మనం గ్లాస్ని ముందుగా కొంచెం రెడీ చేయాలి విత్ లెమన్ అండ్ పుదీనాతో. ఓకే, లెమన్ వేసేస్తున్నాము. ఇందులోనే కొంచెం పుదీనా. ఓకే, సో వీలైతే మనం దీన్ని కొంచెం క్రష్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లేవర్ అనేది మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో కాక్టైల్స్ అనగానే మనకి డెకరేషన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా? ఎస్, అవును. ఇప్పుడు మనం ఈ కాక్టైల్ని కూడా వేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, కివి కాక్టైల్ రెడీ అయిపోయింది. సో మన కివి కాక్టైల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కివి కాక్టైల్కి కావాల్సిన పదార్థాలు: కివి 1, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నిమ్మబద్దలు 2, ఉప్పు సరిపడా, సోడా నీళ్లు 1 కప్పు. కివి కాక్టైల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కివి ముక్కలు, పుదీనా, బ్రౌన్ షుగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం, సోడా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో నిమ్మబద్ద, పుదీనా వేసి కివి కాక్టైల్ అందులో వేసి సర్వ్ చేసుకుంటే
కివీ కాక్టైల్ రెడీ.